ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్ మరియు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పట్టణ విశ్వేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ అసోసియేషన్ ఏదైతే జిల్లా అసోసియేషన్ ఉందో వారు ఘనమైన ఏర్పాట్లు చేయటం చాలా సంతోషదాయకం. మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో మాజీ సైనికులు ఉన్న సమస్యల మీద పోరాటానికి రాష్ట్ర స్థాయిలో ఇంతవరకు సరైన అసోసియేషన్ లేని క్రమంలో లేని సమయంలో 26 జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులతో ఒక పటిష్టమైనటువంటి కమిటీ మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగానికి అనుకూలంగా ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఏపీఆర్ఎంఎస్ఎస్ అనేటటువంటి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా ఈరోజు అనంతపురంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి కోసం కూడా మరి మేము ఇక్కడికి రావటం, ఇక్కడ అనంతపురంలో కూడా ఇక్కడ మాజీ సైనికులకు జరిగినటువంటి అన్యాయాల మీద, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు జరిగినటువంటి అక్రమాల మీద పోరాడుతున్నటువంటి అనంతపురం జిల్లా మాజీ సైనికులకి మద్దతు తెలియజేయడం కోసం రాష్ట్ర కమిటీ అక్రమార్కులపై పోరాటంలో రాష్ట్ర కమిటీ వారికి వెన్నంటి ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ స్థానిక సమస్యల మీద మరి ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని, ఎమ్మెల్యే గారిని అయితేనేమి, లేదా కలెక్టర్ గారిని అయితేనేమి, ఎస్పీ గారిని అయితేనేమి కలవటం కూడా జరుగుతుంది. మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మాజీ సైనికుల సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా అధికారులకి కొన్ని మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాజీ సైనికులకి రిటైర్మెంట్ అయిన తర్వాత ల్యాండ్ అలాట్మెంట్ విషయం 3 సంవత్సరాల కాల పరిమితి వరకే ఉండటం చాలా బాధాకరం. మాజీ సైనికుడు ఒక సైనికుడు రిటైర్మెంట్ అయితే జీవితకాలంలో మాజీ సైనికుడుగానే పిలువబడతాడు. కాబట్టి ఆ మాజీ సైనికులు ల్యాండ్ కోసం అప్లై చేసుకునేటటువంటి జీవోని ఏదైతే 3 సంవత్సరాల వరకే ఉందో దాన్ని సడలించి మాజీ సైనికుడు జీవితకాలంలో ఎప్పుడైనా ల్యాండ్ కోసం అప్లై చేసుకునే విధంగా జీవోని సడలించాలని, మాజీ సైనికులకి జీవితకాలంలో ఎప్పుడైనా సరే తనకు అనుకూలంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. దీని మీద కొన్ని ఇంకా మాజీ సైనికులకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి. 100 రేషన్ కార్డు ఒకటి కావాలని చెప్పి బలమైన కోరిక ఉంది. మరి టోల్ గేట్లను అయితేనేమి, తిరుమల తిరుపతి దేవస్థానాలు అయితేనేమి ముఖ్యంగా మాకు ఫెసిలిటీ కల్పించాలని చెప్పి, ముఖ్యంగా సైనికుల యొక్క సైనికులు సర్వీస్ ధోరణిలో దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో సర్వీస్ చేస్తారు. మరి సైనికుల పిల్లలు కూడా వారి తల్లిదండ్రులతో అనేకమైన రాష్ట్రాల్లో మరి చదువుకోవడం జరుగుతుంది. అసోసియేషన్ నుంచి మొదటి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ సైనికులకు ప్రభుత్వం నుంచి అందవలసిన సదుపాయాల గురించి మేము చర్చించడం జరుగుతూ ఉంది. ఈ సదుపాయాలు ఏమేమి రావాలి, మా హక్కులేమి, ఆ హక్కులు గవర్నమెంట్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తూ ఉంది అనే ఉద్దేశం అనేటివి మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ ముఖ్యంగా మాలో యువత ఎంతోమంది 17 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళ వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో బయటికి రావడం జరుగుతుంది. ఆ 35-40 సంవత్సరాల ఆ టైంలో చిన్న పిల్లలు ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళ జీవనం సాగించడం చాలా కష్టమవుతుంది. అందువలన మాకి రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో పక్క రాష్ట్రం కర్ణాటకలో 10% ఉంది. మేము దేశం కోసం ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షించగలం. కాబట్టి మేము రాష్ట్రాన్ని కూడా పురోగతిలో తీసుకెళ్ళడానికి మేము ముందుంటాం. మాకు రిజర్వేషన్ కల్పించి ఉద్యోగ కల్పనలో 10% రిజర్వేషన్ మాకు అవసరం. మా యువత ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగ కల్పనలో 10% రిజర్వేషన్ కావాలి. రెండోది, మాజీ సైనికులకు జీవో ప్రకారం 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇది ఉన్నది. మా జీవో ఉంది, మా హక్కు ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమందికి భూదాన్ పేద రకరకాలుగా వాళ్ళు రాజకీయాలతో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మేము వాటికి అభ్యంతరం తెలపము. కానీ మా మాజీ సైనికుల హక్కుల కోసం మా మాజీ సైనికులకు చెందవలసిన 5 ఎకరాల భూమి, ఇళ్ల పట్టాలు ప్రభుత్వం విధిగా మా హక్కుని మాకు ఇవ్వవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీటీడీలో ఎంతోమందికి విఐపి పాస్లు, రకరకాల పాస్లు ఇస్తూ ఉంటారు. అయ్యా, మేము దేశం కోసం పనిచేసి వచ్చాం. మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని
మేము ధైర్యంగా ముందుకు మాకంటూ ఒక ఆ, భక్తి శ్రద్ధలతో ముందుకెళ్తాం. మేము అక్కడికి వెళ్తాం. శుభదం పథకం కింద మాకి రిజర్వేషన్ కింద తీసుకెళ్లాలని, మాకు వేకెన్సీ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే విధంగా టోల్ ట్యాక్స్, మాజీ సైనికులకి టోల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది.